శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శృంగేరికి ఆస్థాన పండితులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అని ఉంటారు. ఆయన జీవితం ఎంత గొప్పది అని అంటే ఆయన జీవితం మొత్తంలో 70 సంవత్సరాలైన ప్రవచనకర్తగానే ఉన్నారు. శృంగేరికి ఆస్థాన పండితులు, ఆయన బేసిక్ గా దత్తాత్రేయ స్వామి వారు ఉపాసకులు. సో శృంగేరి దత్తాత్రేయ స్వామి పరంపరకి విరుద్ధం అనుకోండి. దత్తోపాసకుడిని ఎవరినైనా ఆస్థాన పండితుని చేస్తారా? భారతీ తీర్థస్వామి వారు చెయ్యరు కదా. ఒక పీఠాధిపతి అవ్వడం ఎంత కష్టమో శృంగేరికి, ఆస్థాన పండితులు అవ్వడము అంతే కష్టం. అదే స్థాయిలో టెస్టులు ఉంటాయి, అదే స్థాయిలో వాళ్ళు నిరూపించుకోవాలి. అందుకే కదా ఇప్పుడు భారతీ తీర్థస్వామి వారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని ఏమన్నారంటే, మహాభారత ప్రవచనం చెప్పే ముందు, తన జిహ్వని పవిత్రం చేసుకున్న మా ఆస్థాన విద్వాంసుడు పౌరాణిక చక్రవర్తి అని అన్నారు. ఉట్టిగా అన్నారు కదా, పౌరాణిక సార్వభౌములు అన్నారు. పౌరాణిక సార్వభౌములని ఈయన అన్నారు అని అంటే ఎంత పురాణాలకి జ్ఞానం ఆయన దగ్గర ఉంటది. శృంగేరికి ఆస్థాన పండితులని చేస్తారు. భారతీ తీర్థస్వామి వారు ఆశీర్వదించి ఈ మాటలని చెప్పి ఆశీర్వదించాక మహాభారత ప్రవచనం స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఒక దగ్గర తత్వం అర్థం అవ్వడానికి గజనన్ మహారాజు సాయిబాబా విషయం చెప్తారన్నట్టు. గజనన్ మహారాజ్ మీరు చూస్తే ఎప్పుడు చిల్లం తాగుతా ఉంటారు, అంటే ఇదే ఉంటది కదా ఇట్లా గంజాయి తాగుతా ఉంటారు. అదే సాయిబాబా మీరు చూసి ఎప్పుడు 2 రూపాయలు మాత్రమే అడుగుతాడు. ఎందుకు అని అంటే, ఇప్పుడు శ్రద్ధ సబూరి ఒకటి అనుకోండి, కామ క్రోధాలు ఒకటి అనుకోండి, ఇవే అడుగుతాడు సాయిబాబా. అక్కడ అడిగింది భిక్ష. ఇందాక ఏమన్నారన్న, సన్యాసి రూపంలో ఉన్నారు. సన్యాసి భిక్ష అడుగుతున్నట్టే మన కర్మని తొలగిస్తున్నాడు అని. నువ్వు 2 రూపాయలు సాయిబాబాకి ఇస్తే నీకు శ్రద్ధ సబూరి వస్తాయి, ఎప్పుడు కామక్రోధాలు పోయినప్పుడు. ఇది మల్లాది వారు శృంగేరి పీఠాధిపతి ఆశీర్వాదంతో మహాభారతం స్టార్ట్ చేసిన ప్రవచనంలో చెప్పిన మాట శృంగేరిలో. ఓకే. సో ఇప్పుడు సాయిబాబాని శృంగేరి యాక్సెప్ట్ చేస్తేనే కదా శృంగేరి ఆస్థాన పండితుడైన ఆయన సాయిబాబా గురించి చెప్తారు. బాగా ఇంకొక సందర్భంలో అంటే నిజంగా దత్తాత్రేయ స్వామి వారి ఉపాసకులు దత్తాత్రేయుడి గురించి బయట మాట్లాడరు బేసిక్ గా. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారు ఒక రహస్య అవతారం, జ్ఞాన అవతారం. ఇప్పుడు కార్తవీర్యార్జునుడి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన ఏ రకంగా ఉంటాడో చూసాము. అలా ఏంటంటే అలానే ఇంద్రుడి దగ్గర ఉంటారు. అలా ఆయన అవతారం ఏంటంటే ఇంకా పరశురాముడు టెస్ట్ పెట్టేది ఒకటి ఉంటుంది, సామాన్యులకి అర్థమయ్యేటువంటి తత్వం కాదనమాట అది. అందువల్ల ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారి ఉపాసకులు తొందరగా వారి గురించి మాట్లాడరు. అయితే అటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు దత్తాత్రేయ స్వామి వారి గురించి చాలా అతి తక్కువ మాట్లాడారు. దగ్గర మహా అయితే ఒక 2-3 సార్లు మాట్లాడి ఉంటారు అంతే. అలా అందులో ఒకనొకసారి శృంగేరిలో ఏర్పాటు చేసినటువంటి ప్రవచన సభలో వారు అక్కడ కూర్చొని మాట్లాడతా దత్తాత్రేయ స్వామి వారి గురించి చెప్తా, అసలు దత్తాత్రేయ స్వామి అంటే ఏంటి, ఆయన అవతారాలు ఏంటి అందులో చెప్తా, షిరిడి సాయిబాబా వారి గురించి మాట్లాడతా, అక్కడ ధ్యాన ద్వారకామయిలో షిరిడి సాయిబాబా కూర్చొని చిలుం తాగుతా ఉంటారు. అలానే గజానన్ మహారాజ్ గురించి చెప్తారు, తెంబే స్వామి వారి గురించి చెప్తారు, ఈ ముగ్గురికి ఉన్న కనెక్షన్ గురించి చెప్తారు. అక్కడ వారు కూడా దత్తాత్రేయ స్వామి వారి గురించి మాట్లాడతా షిరిడి సాయిబాబా గురించి శృంగేరి పీఠంలో కూర్చొని మాట్లాడిన మాటలు ఇవి. ఆ పీఠానికి సంబంధించిన సభలో కూర్చొని మాట్లాడినవి. ఇప్పుడు ఈ ఆస్థాన పండితులు అని అందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన గురించి బేసిక్ గా మన ఇళ్ల పక్కన ఉండేటువంటి గొల్లలో ఉండే పూజారులు లాగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. అంటే ఇక్కడ ఏమైతుందంటే శృంగేరి పీఠాధిపతులు చెప్పారా, వాళ్ళ ఆస్థాన పండితులు చెప్పారు. ఆస్థాన పండితుడికైనా ఎంత వేద శాస్త్రం తెలిస్తే అయినా శృంగేరి లాంటి పీఠానికి ఆస్థాన పండితులు అవుతారు. ఇప్పుడు ఈయన భారతీ తీర్థస్వామి వారు ఉన్నారు, ఈయన గురించి తెలుసు కాబట్టి ఆస్థాన పండితుని చేశారు. శృంగేరి సెట్ ఆఫ్ రూల్స్ కి అతిక్రమించి ఆయనకి నచ్చింది ప్రవచనంలో చెప్పుకోవడానికి ఉండదు. సింపుల్ విషయం కదండి. ఎందుకంటే ఇప్పుడు ఈయనకి నచ్చింది నేను చెప్పుకున్నారు అనుకోండి, అక్కడ ప్రాబ్లం వచ్చేది ఈయనకి కాదు, శృంగేరి పీఠానికి, ఈయన ఎవరైతే ఆస్థాన పండితుని చేశారో వాళ్ళకి. ఇంకొకటి, సరే ఈయన తిరస్కరించారే అనుకుందాం భారతీ తీర్థస్వామి వారు మల్లాది వారిని, ఏది దత్తాత్రేయ స్వామి విషయంలో దేంట్లో, అట్లాంటిది అఫీషియల్ గా మనకి ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఆయన మల్టిపుల్ టైమ్స్ చెప్పారు సాయిబాబా గురించి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు శృంగేరి ఆస్థాన పండితులు ఎవరు ఉన్నారో వాళ్ళు సాయిబాబాని ఆరాధిస్తారు. బయటికి ఎందుకు చెప్పట్లేదు అని అంటే గొడవలు అవుతాయని చెప్పట్లేదు. పోనీ ఇంకొక విషయం ఏంటంటే ఉత్తరాది ఉన్నటువంటి పీఠాధిపతులు కొంతమంది వచ్చి వీటిని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు శృంగేరిని మనం చెప్తా ఏమంటామంటే దక్షిణాంనేయ శృంగేరి పీఠం అని చెప్తామంటే దక్షిణ భారతదేశానికి మొత్తానికి మనకి అథెంటిక్ పీఠం ఏదన్నా ఉందంటే శృంగేరి అనమాట. మరి ఇప్పుడు శృంగేరి వారు ఎప్పుడైనా బాబా వారిని వ్యతిరేకించిన దాఖలాలు ఉన్నాయా? మన వాళ్ళు బయటకు వచ్చి, ఎందుకనంటే మీరు ఫస్ట్ లోనే ఒక క్వశ్చన్ అడిగారు బాబా వారికి ఇన్ని మందిరాలు ఎందుకు ఉన్నాయి అని చెప్పి. యాక్చువల్ గా
మనకి మఠాన్వయ అనుశాసనం ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశం మొత్తానికి కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో ఈ పీఠ పరంపర ఏ రకంగా రన్ అవ్వాలి అనేటువంటి చెప్పేది మఠాన్వయ అనుశాసనం అనమాట. సన్యాసులు ఏ రకంగా ఉంటారు, పీఠాధిపతులు ఏ రకంగా ఉంటారు, పీఠాలు ఎలా ఉంటాయి, ఎలా నడవాలి అని చెప్పి ఆదిశంకర్లు అప్పట్లోనే మఠాన్వయ అనుశాసనం అనేది పెట్టారు. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు బయట అధర్మికంగా ధర్మానికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతా ఉంటే శృంగేరి పీఠం వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి ఇది అందులో ఉంటుంది అనమాట. మఠాన్వయ అనుశాసనంలో వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఉంటది. ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఇన్ని మందిరాలు మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వచ్చినాయి కదా, మరి దక్షిణామ్నాయ పీఠ శృంగేరి వారు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? పైన 3 పీఠాలు ఉన్నా సరే ఈ శాసనం ఏదైతే ఉంటో వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళాలి. చదువుకొని వాళ్ళ పీఠంలో వెళ్ళాలి. ఈ శాసనం ఉండదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఒక దగ్గర ఉంటది, ఓకే అది మనకి బుక్ స్టోర్ లో అవైలబుల్ ఉన్నట్టు ఈ మఠాన్వయ శాసనం ఏదైతే ఉంటుందో 3 పీఠాల్లో ఏమి ఉండదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకొని పోవాలి, ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకొకటి మనకి శృంగేరి మనకి ఎట్లాంటిదో కంచి కూడా మనకు అంతే ప్రామాణిక పీఠం అనమాట. కంచి చిత్రామ్నాయ పీఠాల్లో ఉండనప్పటికీ కూడా డైరెక్ట్ గా ఆదిశంకర్లు అక్కడ ఉండి అక్కడ గురుపీఠంగా కంచి పీఠాన్ని ఏర్పాటు చేశారనమాట. కొంతమంది దాన్ని మూలామ్నాయ సర్వజ్ఞ పీఠం అంటారు, కొంతమంది దాన్ని ఒప్పుకోరు. అయినప్పటికీ కూడా కంచి ప్రామాణికత ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసిందే. కంచి పీఠం వారు కూడా షిరిడి సాయిబాబా వారిని అంగీకరిస్తారు. దానికి ముఖ్యంగా చెప్పదగినటువంటి విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా వైజాగ్ లో షిరిడి సాయిబాబా వారి మందిరం కంచి వాళ్ళ అండర్ లో ఉంది. ఒకటి కంచి కామకోటి పీఠం వాళ్ళ అండర్ లో ఉంది. కంచి కామకోటి పీఠం వారి సద్గురు సాయినాథ్ మందిరం అని ఉంటది అనమాట. ఓకేనా, ఇది ఒకటి చెప్పామా. ఇంకొకటి నేను చెప్తాను. కంచి కామకోటి పీఠం వాళ్ళది యుఎస్ లో కూడా ఒక చాప్టర్ ఉంది, అంటే ఒక శాఖ ఉంది. దానికి పేరు కంచి కామకోటి సేవా ఫౌండేషన్, KKSF అని ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి మీరు కంచి కామకోటి పీఠం పర్ఫార్మ్డ్ మహారుద్రం ఎట్ సాయిబాబా మందిర్ ఇల్లినాయిస్ అని కొట్టండి. వాళ్ళ వెబ్సైట్ లింక్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అందులో క్లియర్ గా రాసింది ఏమంటే, నడిచే దేవుడు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, వారి ఆజ్ఞను అనుసరించి వారి మాటలను అనుసరించి లోకశాంతి కోసం మేము సాయిబాబా గుడిలో మహారుద్రం చేస్తున్నాము అని ఉంది. ఇక్కడ సాయిబాబా మందిరం రాశారు తప్ప సాయిబాబా దర్గా రాయలేదు. ఇప్పుడు కంచిపీఠం సాయిబాబాని యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, మరి అలాంటప్పుడు ఒక దర్గాకి పోయి పూజలు చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మరి వీళ్ళ ప్రకారం సాయిబాబా ముస్లిం కదా, సాయిబాబా దగ్గర సమాధి ఉంటది కాబట్టి దర్గా కదా. మరి దర్గాలో కంచిపీఠం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే కంచిపీఠం వాళ్ళు చెప్పుతో కొడతారు. ఎవరన్నా క్వశ్చన్ చేయగలుగుతారా? ఇవన్నీ బయటికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము ఎందుకు బయటికి వచ్చామంటే తనకు తానుగా సాయి సచ్చరిత్రలో మసీదే నా మందిరం అని చెప్పినట్లు ఉంటుంది. ద్వారకామయ్య కూడా అన్నారు, ఆయన పేరే మసీద్ కి ద్వారకామయ్య పెట్టారు. ద్వారకామయ్య పెట్టారు. యాక్చువల్లీ అది మసీద్ కాదు, ఓకే ప్రార్థన చేస్తున్న స్థలం కూడా కాదు. ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకుందాం, మా అమ్మమ్మ వాళ్ళ నాన్న ఉంటారు, బట్టలు అమ్ముకునే వాళ్ళు, ఊరికి వెళ్ళి బట్టలు అమ్ముతారు కదా కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళ దగ్గర. అలా ఉండే. అలా ఒక రోజు పోయిన వాళ్ళు వెంటనే ఇంటికి వచ్చేస్తారా నైట్ కల్లా? పక్కన ఊరికి పోయిన వాళ్ళు ఆ కాలంలో లేదు, పాదయాత్రనో చేయాలి, ఇంకొక ఆప్షన్ లేదు. సో అలా గోండ్కర్ అనే ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన ప్లేస్ అది. ఇప్పట్లాగా రియల్ ఎస్టేట్ మీద అప్పట్లోనే వ్యామోహం ఉంటే వాళ్ళే ఎలగొట్టేవాళ్ళు సాయిబాబాని. లేకపోతే ఎవరైతే చీరలు ఇట్లనే షిరిడీలో కూడా ఒక అతను ఉంటుండే, అతను ఊరూరు తిరిగి ఏదో ఐటమ్ అమ్మేవాడు, చీరలు అమ్మేవాడు, ఏదో సంథింగ్. ఆయన అక్కడికి వచ్చి ఉండి వెళ్ళిపోయేవాడు. దాన్ని ఎవరు వాడుకోవట్లేదు కాబట్టి దాంట్లో ఉండి వెళ్ళిపోయేవాడు. దాని తర్వాత వచ్చింది సాయిబాబా కాబట్టి వచ్చింది అక్కడ. అందులో ఉండేది ముస్లిం అన్నట్టు, ఎవరైతే తిరుగుతూ అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు అప్పుడప్పుడు, కాబట్టి అది మసీద్ అన్నారు అన్నట్టు. అంతే తప్ప దాంట్లో సాయిబాబా కన్నా ముందు నమాజ్ చేసిన చరిత్ర అక్కడ ఎక్కడ లేదు షిరిడీలో. సో అది యాక్చువల్లీ. ఇంకొకటి ఏంటంటే కంచి వారితో బాబా వారికి ఉన్న ఇంకొక సంబంధాన్ని కూడా మనం మాట్లాడదాం. ఏంటంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి పీఠాధిపతుల వారు జగద్గురు శ్రీ విజయేంద్ర శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు అనమాట. అయితే వారి పూర్వ గురువులు అయినటువంటి జగద్గురువులు ఎవరంటే జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారనమాట. వారు ఒకసారి మనకి నాసిక్ వెళ్తారు. నాసిక్ వెళ్ళేటువంటి ఇప్పుడు నాసిక్ ఉంది అనుకోండి, నాసిక్ దగ్గరలోనే కదా షిరిడి ఇవన్నీ ఉన్నాయి, 150 కిలోమీటర్స్ లో ఉంటది. వారు నాసిక్ లో ఉన్నారని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కొంతమందికి తెలుస్తుంది, షిరిడిలో ఉన్న వాళ్ళకి. ఆ షిరిడిలో ఉన్నటువంటి వాళ్ళలో ఒకనొక ఆయన తమిళ ఆయన అనమాట. ఇప్పటికి బాబా అయ్యర్ అని అక్కడ షిరిడి సాయిబాబా మందిరం దగ్గర మెద్రాస్ కెఫే అని ఒకటి ఉంటది. ఇది బాబా వారి యొక్క మందిరం డెవలప్ అవ్వడానికన్నా ముందు ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఉన్న మెద్రాస్ కెఫే అనమాట. అయితే ఆ రెస్టారెంట్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ ఆయన తమిళ ఆయన, ఈయన తమిళనాడు నుంచి అక్కడికి వెళ్ళినటువంటి ఆయన అనమాట. ఆయన అక్కడికి వెళ్ళి ఇలా
ఇటు మహాపెరియావా అంటారు. ఎవరు తమిళ వాళ్ళందరూ ఏంటంటే కంచికి సంబంధించిన ప్రతి వారిని కూడా పెరియావా అనే సంబోధిస్తారనమాట. ఓకే. బాల పెరియావా, మహాపెరియావా ఈ రకమైనటువంటి పేర్లతో వారు సంబోధిస్తారు. అందులో మహాపెరియావా వచ్చారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని వారు ఏం చేస్తారంటే నాసిక్ వెళ్తారు. నాసిక్ వెళ్ళినప్పుడు వారితో డిస్కషన్లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి శ్రీ జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి వారిని అడుగుతాడు. అడిగినప్పుడు వీరేమంటారంటే ప్రెసెంట్ షిరిడీలో నేను ఉన్నాను, ప్రతిరోజు కూడా బాబా వారికి వేడి నీటి సేవను నేను చేస్తున్నాను. అంటే బాబా వారి అభిషేకానికి కావాల్సినటువంటి వేడి నీరు వీళ్ళ ఇంటి నుంచే వెళ్తుంది. ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజుకి బాబా అయ్యర్ ఇంట్లో నుంచి వెళ్తుంది అనమాట. అయితే అది అలా ఉండగా చెప్పినప్పుడు జయేంద్ర సరస్వతి స్వామి వారు అడుగుతారు, భగవంతుడి అభిషేకానికి గురువుల అభిషేకాలకి పాలని లేకపోతే తేనె పంచామృతాలు ఇలాంటి వాటిని వాడతాం కదా, ఈయన వేడి నీరు నీ నుంచి వారు తీసుకుంటున్నారు అని అంటే ఇందులో ఏదో గొప్ప రహస్యమే ఉండుంటది, నీ జన్మ ధన్యమైంది, నువ్వు చాలా గొప్ప ఇదిలో అంటే పూర్వజన్మ నీది సంబంధం ఏదో ఉంటుంది అని అంటారనమాట. అన్నప్పుడు వీరేమంటారంటే అవును స్వామి అది వారికే తెలిసి ఉండాలి, కానీ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని ఈ బాబా అయ్యరు జయేంద్ర సరస్వతి స్వామి వారిని క్వశ్చన్ వేస్తారనమాట. వేసినప్పుడు స్వామివారు అంటారు నేను ప్రెసెంట్ తర్వాత పూణే వెళ్తున్నానని చెప్తారు. అయితే పూణే మీరు షిరిడి మీదుగా వెళ్ళండి అంటారు. కోపర్గావ్ షిరిడికి దగ్గరలోనే ప్లేస్ ఉంటది, అక్కడ నుంచి వెళ్ళాలి. సో కోపర్గావ్ దగ్గర నుంచి మీరు వచ్చినప్పుడు షిరిడికి కూడా వచ్చాలని అంటారు. సరే మరి అక్కడ జయేంద్ర సరస్వతి స్వామి వారు వీరికి వ్యతిరేకత అయితే అక్కడ నేను రాను స్వామి, కావాలంటే మీ ఇంటికి వచ్చి నేను వెళ్ళిపోతానని, ఫకీర్ కాబట్టి ముస్లిం కాబట్టి నేను రానని చెప్పారు. ఎవరు 2500 సంవత్సరాల చరిత్రలో కంచి పీఠాధిపతి. మళ్ళీ ఎవరు డైరెక్ట్ ఎవరికి శిష్యుడు? కంచి పరమాచార్యకి శిష్యుడు అనమాట. ఇప్పుడు మనం నడిచే దైవం అని అందరూ ఏ రకంగా అయితే చెప్పుకుంటున్నారో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వారి యొక్క శిష్యుడు. ఇప్పుడు పీఠాధిపతి ఎవరున్నారు? శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు. నడిచే దేవుడు అంటే చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఏం చేశారంటే ఆయన ఉన్నప్పుడు 2 శిష్యులని సెలెక్ట్ చేసుకున్నారు. పీఠాధిపతి ఆయన సెలెక్ట్ చేసిన వాళ్ళే అనమాట. షిరిడికి వెళ్ళిన ఆయనే సెలెక్ట్ చేసుకున్నారనమాట. అయితే వారు షిరిడి వెళ్ళి ఈయన అడగంగానే సరే వస్తానని చెప్పి వీరితో పాటు షిరిడి వెళ్ళారు. షిరిడి వెళ్ళి అయితే శంకర పీఠ పరంపరలో ఉన్నటువంటి ఒకానొక నియమం ఏంటంటే వాళ్ళ యొక్క గురువుల సమాధుల దగ్గరికి తప్పించి, వాటిని బృందావనాలు అంటారు, బృందావనాల దగ్గరికి తప్పించి వేరే వారి దగ్గరికి వెళ్ళకూడదు, అది వారికి ఉన్నటువంటి నియమం. అయితే వారు ఏం చేస్తారంటే సమాధి దగ్గరికి వెళ్ళరు కానీ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ కొంతమంది ఏమనుకోవచ్చు అంటే సమాధి దగ్గరికి వెళ్ళలేదు అని, కానీ ప్రదక్షిణ చేయడం అనేటువంటిది మన సనాతన సాంప్రదాయంలో అక్కడ ఉన్నటువంటి ఒక గురుమూర్తిని పై స్థాయిలో పెట్టి దాన్ని మనం రెస్పెక్ట్ చేయడం అన్నమాట. ప్రదక్షిణ అంటే కుడివైపు ఉండేటట్టు చేస్తాం. ఇది ఉంటే ఇన్సల్ట్ చేసినట్టు. కుడివైపు నుంచి ప్రదక్షిణ చేస్తున్నాము. అందుకే మనము ఇప్పుడు మనకి రామాయణం తీసుకున్నా కూడా వీళ్ళు ఉంటారు ఇక్ష్వాకు వంశంలో 60,000 మంది భూమిని తవ్వుతూ వెళ్తారు అన్నట్టు. కింద 4 ఏనుగులు భూమిని మోస్తూ కనిపిస్తాయి. ప్రదక్షిణ పూర్వకంగా వాటికి నమస్కారం చేస్తారు. ఎందుకు అని అంటే ప్రదక్షిణ పూర్వకంగా నువ్వు నమస్కారం చేసావంటే నీ మైండ్ పాజిటివ్ థాట్ లో ఉంది అని. సో అదే అక్కడ అలా వారు ప్రదక్షిణ చేశారు. చేసిన తర్వాత సంధ్యావందనం చేసుకోవడానికి షిరిడి సంస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేస్తే షిరిడీలో అక్కడ కూర్చొని వారు సంధ్యావందనం చేసుకొని తర్వాత అక్కడ అనుష్ఠానం చేసుకొని వెళ్ళారు.